గుటెన్ టాగ్. నా పేరు బద్రి. వెల్కమ్ టు ఫారిన్ లాంగ్వేజెస్ ఇన్స్టిట్యూట్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. లాస్ట్ కపుల్ ఆఫ్ వీడియోస్లో మనము కొన్ని క్వశ్చన్స్ అయితే నేర్చుకున్నాము, లైక్ ఓ హెర్కొమెన్జీ, ఓ హిన్గేహెన్జీ, ఓ ఓనెన్జీ, లైక్ దట్. మీరు ఒకవేళ ఆ క్వశ్చన్స్ని కనుక అబ్జర్వ్ చేస్తే క్వశ్చన్ ఎలా స్టార్ట్ అయింది అండ్ ఆన్సర్లో ఏముంది. ఫర్ ఎగ్జాంపుల్ వి ఆస్క్ ద క్వశ్చన్ లైక్ ఓహెర్ కొమెన్జీ, ఓ ఓనెన్జీ, ఓహిన్ గేహెన్సీ. క్లియర్. సో ఓహెర్ అన్నింట్లో లైక్ ఇంగ్లీష్లో తీసుకుంటే అన్ని మనం వేరని అంటాము, బట్ ఇఫ్ యూ టేక్ ద మీనింగ్ ఇన్ తెలుగు ఇట్ ఈస్ డిఫరెంట్. లైక్ ఓహెర్ మీన్స్ ఎక్కడి నుంచి, ఓ ఎక్కడ, ఓహిన్ ఎక్కడికి. సో దట్ ఈస్ అ డిఫరెన్స్. ఓహెర్ అంటే ఎక్కడి నుండి, ఓకే, ఎక్కడి నుండి. ఓ ఎక్కడ అండ్ ఓహిన్ మీన్స్ ఎక్కడికి. సో ఆన్సర్ చెప్పేటప్పుడు కూడా ఆన్సర్లో నిండి, ఓకే, అండ్ ఓహిన్ వచ్చినప్పుడు కి అది ఖచ్చితంగా రావాలి. ఓకే, లైక్ ఓహెర్ ఆన్సర్లో మనం హౌస్. ఓహెర్ కొమెన్స్ ఎక్కడి నుంచి వస్తున్నారు, ఇష్కొమా హౌస్ హైదరాబాద్, ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ హైదరాబాద్. సో హౌస్ మీన్స్ లైక్ నుండి ఆర్ లైక్ ఫ్రమ్. సో ఓ వచ్చినప్పుడు ఆన్సర్లో ఇన్ రావాలి. ఓ ఓనెన్జీ ఇష్వోనైన్ దిల్సుఖ్ నగర్, ఓకే, ఇన్. ఓహిన్ గేహెన్జీ ఎక్కడికి వెళ్తున్నారు, ఇష్కేహా నాక్ ఎల్బీ నగర్. సో జర్మన్లో ఎప్పుడైనా మోస్ట్లీ ఓహెర్ అనే క్వశ్చన్ వచ్చింది అంటే ఆన్సర్లో హౌస్ వస్తుంది. ఓ అని క్వశ్చన్ స్టార్ట్ అవుతే ఆన్సర్లో ఇన్, అండ్ క్వశ్చన్లో కనుక ఓహిన్ ఉంటే ఆన్సర్లో నాక్ వస్తుంది. క్లియర్. So that is a difference. We'll meet you in the next video. Thanks for watching.